వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గూడూరు మనీ 1221 సండే బ్లాగ్ అండి. సాయంత్రము 5:30 అలా అయితే ఉంది. బెడ్రూమ్ కిచెన్ అంతా నూకేసుకున్నా. ఇప్పుడు హాల్లో నూకేసి బయట కాంపౌండ్ లో నూకేసుకుంటాను. మా బావ వీడియోలో రావద్దు అంటే పొద్దుములకు వస్తూనే ఉంటుంది. వీడియోలు ఇష్టము, వేరే ఛానల్ పెట్టు అని అడుగుతుంది. చూడాలి, నాకే సరిగ్గా రాలేదు, ఆమెకేం పెట్టేస్తానబ్బా. లోపల పక్క అంతా అయిపోయింది. ఇప్పుడు బయట నూకేస్తాను. మా పాప హై చెప్పేస్తాను మీకు. ఈమెనే ఇక్కడ ఫస్ట్ టైం ఇదే చూడడము, ఎవరో కూడా తెలీదు. ఇండ్లు ఖాళీ ఉన్నాయని వచ్చింది. నేనేమి చెప్పకూడదు, ఇండ్లు ఖాళీ ఉన్నాయి అవి ఉన్నాయి అని అడుగుతా అంటారు. వీళ్ళు దగ్గరికి వచ్చి అది ఇది అని ఏమన్నా చేస్తారేమో అన్నట్లు అనుకున్నాను. కానీ నోటి దూలే కదా నాకు. కొంచెము రెండిండ్లు ఖాళీ ఉన్నాయని చెప్పినాను. ఆమె వండుకొని ఫోన్ నెంబర్ అవి ఇవన్నీ ఉంటే చూడు లోపలికి పోయానే. నా దగ్గర ఏం లేవు, ఫోన్ నెంబర్లు లేవు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదనేసి లోపలికి వచ్చేసినాను. లోపలికి వస్తేనే మా శ్రీవారు పాలు తెచ్చినాడు. పాలకు పెట్టేసినాను. మిక్సీ కొంచెం రిపేర్ వచ్చింది, చేపించుకొని వచ్చినాడు. 12 ఏండ్ల మిక్సీ అంటే అది ముసలిదైనట్లుంది. ఎప్పుడన్నా ఒకసారి అర్జెంటుగా మిక్సీ కాడేయాలన్నప్పుడు జలక్ తీస్తా ఉంటది. కాఫీకి పెట్టేసిన, పాలు తిరుక్కొట్టేసిన. మా బాబు పొద్దుములకు వస్తానే ఉంది. ఇంతకు ముందు క్లిప్ ఒకటి పెట్టిండల్లా భలే నవ్వుకుంటాండ్రి. అది నాకే ఎట్లా అనిపించి తీసేసిన నేను. పాలు ఒకరు కాఫీ ఒకరు తాగేసినామండి. శనగపిండి, పసుపు రొంత, పాలు కొంచెం వేడి చేసినాను. అవి వేసేసి ఉండలు లేకోకున్నట్ల బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఐడియా ఉంటుంది కదా ఎంత తీసుకుంటే బాగుంటుంది శనగపిండి, పసుపు, పాలు అనేది. దాని ప్రకారం తీసేసుకొని నైట్ కానీ పగలు కానీ ఎప్పుడైనా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కానీ చల్ల నీళ్ళతో కానీ ఫేస్ వాష్ చేసుకొని ఒకసారి అట్లా అప్లై చేసేసుకోండి. భలే స్మూత్గా వస్తుంది. నేను అంటించుకొని చూపిస్తే భయపడతారని చూపిలేదు. ఈసారి ఎప్పుడన్నా అంటించేసి చూపిస్తాను. అప్లై చేసేసుకొని బొట్లు చుట్టేస్తున్నానండి. ఈవినింగ్ 6:30, 7 అలా అయితే ఉంది. ఇక్కడ బియ్యం ఆరబెడతాను. అత్తరాసలకి అడిగినాడు మా శ్రీవారు. 10:30 కాడు చెప్పినాడు బియ్యం నానోయ్ అని. ఇది మరుసటి రోజుదండి, సోమవారంది. శనివారం నైట్ బియ్యం నానబెడితే ఆదివారం ఆరేసాం అనుకున్నాను. మా శ్రీవారికి డుషుం అయింది కాబట్టి ఏం పట్టించుకోలేదు దాన్ని. మళ్ళా నిన్న సోమవారం మధ్యాహ్నం ఆరబెట్టేసినాను. సాయంత్రానికి అంతా ఆరిపోయినాయి. పొదుపుకాటికి 5 గంటలకు పోయినామా. అప్పుడు తీసుకొని పోయి జున్నగ్గాని వేపించేసినాము. పొదుపుకాటికి పోయి బయటకు వచ్చేదానికి 7:30 అయింది. 5 గంటలకు పోయిందని వచ్చారమ్మా. గుండు బండ వీళ్ళే నా దోస్తులు. వీడియో తీసుకుంటానంటే ముసి నవ్వులన్నీ నవ్వుతాందబ్బా మా వదిన. గుండేమో ఫోన్ మాట్లాడుతూనే ఉంది, బండ ఏమో బెల్లం దంచి గిన్నెలేకేస్తుంది. నువ్వేం చేస్తున్నావా అంటే వీడియో తీస్తుంది నేనే కదా. అత్రాసాలకు పాకం ఎట్లా పడతారో చెప్దామా అంటే నేనే చూడలేదు, నీకేం చెప్తాను. ఇక్కడ ఇవన్న వచ్చేసి గుండు వల్ల ఆయన ఎంత బాగా మాట్లాడతాడో. వీడియో ఎండుకు వచ్చేసిందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే ఏదో క్లిప్ నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో లైక్.